హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు స్టడీ రేస్. నేను మీ స్వాతి ప్రియ నందికట్టి. సో ఆల్రెడీ మనం ఈ సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్స్ కి సంబంధించి స్పాటింగ్ ఎర్రర్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్, సెంటెన్స్ కరెక్షన్ చేయడానికి కొన్ని రూల్స్ అయితే మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఆ రూల్స్ లో భాగంగా ఈ రోజు మనం 8th రూల్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? ఈ 8th రూల్ అంతా కూడా దేని గురించి ఉంది అంటే కలెక్టివ్ నౌన్స్ అండి. సో నౌన్స్ మనకి ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్స్ అని అంటారు కదా. సో ఇందులో ఇది ఏ నౌన్ అంటే కలెక్టివ్ నౌన్ అని అర్థం. కలెక్టివ్ నౌన్ అని దీన్ని ఎప్పుడు అంటారు అంటే లైక్ ఎలాంటి సిచ్యువేషన్స్ లో అలాంటి తీసుకోవాలి అంటే ఏమన్నా కొన్ని గ్రూప్ గా ఉన్నప్పుడు, కలెక్షన్ గా ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లైక్ ఆర్మీ ఆర్మీ అంటాం కదా మనం. ఆర్మీ అంటే దాంట్లో చాలా మంది ఏమొస్తారు, సోల్జర్స్ అందరూ వస్తారు. అలాగే మనకి టీమ్ అంటే ఎవరు వస్తారు, ప్లేయర్స్ అందరూ వస్తారు. అంటే ప్లేయర్స్ అందరినీ కలిపి టీం అంటాం. అదే విధంగా రోడ్డు మీద ఏదైనా లైక్ యాక్సిడెంట్ కానీ ఏదైనా గొడవ అవుతుంటే అందరూ గుంపు కూడతారు కదా అక్కడ. సో ఆ గుంపుని ఏమంటారు, క్రౌడ్ అంటారు. అంటే ఒక్కరుంటే క్రౌడ్ అనరు, ఒక 10 మంది, కొంతమంది అన్నా ఉండదు అక్కడ మినిమం. కొంతమంది గ్రూప్ గా ఉంటే దాన్ని కలెక్షన్ ఆఫ్ పీపుల్ ఆర్ పర్సన్స్ ఆర్ యానిమల్స్ ఏదైనా కావచ్చు, అక్కడ థింగ్స్ కావచ్చు. ఓకేనా? సో అది కలెక్షన్ గా ఉన్నప్పుడు ఆ కలెక్షన్ ని రిప్రజెంట్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక వర్డ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేయర్స్ అందరూ ఉంటే టీం అంటాము, సైనికులందరూ ఉంటే ఆర్మీ అంటాము. సో అలాగా ఫ్యామిలీ మెంబర్స్ అండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫాదర్, మదర్, వాళ్ళ సన్, డాటర్, వాళ్ళందరూ ఉన్నారనుకోండి. సో దాన్ని ఒక ఫ్యామిలీ అంటాం మనం. సో ఆ విధంగా అన్నమాట. జడ్జెస్ అందరూ ఉంటే దాన్ని జ్యూరీ అంటారు. సో అలా కలెక్టివ్ నౌన్స్ అనేవి ఉంటాయండి. మరి ఈ కలెక్టివ్ నౌన్స్ అనేవి సింగులర్ గా ఉంటాయా, ప్లూరల్ గా ఉంటాయా? ఇక్కడ కలెక్షన్ అంటే ఏంటి, చాలా మంది ఉన్నప్పుడే కదా వర్డ్ ని యూజ్ చేస్తాం మనం. మరి సింగులర్ గా తీసుకోవాలా, ప్లూరల్ గా తీసుకోవాలా అంటే ఇప్పుడు మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో వెన్ ఏ కలెక్టివ్ నౌన్, ఫర్ ఎగ్జాంపుల్ టీమ్, ఫ్యామిలీ ఆర్ జ్యూరీ, ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ కనుక తీసుకుంటే ఇవన్నిటిని మనం సింగులర్ వెర్బ్స్ తీసుకోవాలి. సింగులర్ వెర్బ్స్ అంటే ఆల్రెడీ నేను మీకు చెప్పాను, హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఎస్ తో ఎండ్ అవుతాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ కావచ్చు, వర్జ్ కావచ్చు, హ్యాజ్ కావచ్చు, లేదా డస్ కావచ్చు. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఒకవేళ మరి ప్లూరల్ ఎప్పుడు తీసుకోవాలి, యాడ్స్ ఇండివిజువల్లీ. ఒకవేళ గ్రూప్ సింగిల్ గా కాకుండా ఎవరికి వాళ్ళే అన్నట్లు ఉంటే, గ్రూప్ లో అందరు గ్రూపే కానీ ఆ గ్రూప్ లోనే ఎవరికి వాళ్ళే అన్నట్లు ఉన్నారనుకోండి. సో అప్పుడు మనం ఏం తీసుకోవాలంటే ప్లూరల్ గా తీసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది, ఎగ్జాంపుల్ బేస్ చేసుకోమని అర్థం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ అందరూ కూడా ద టీమ్ డాష్ ఈజ్ విన్నింగ్ అన్నాను. ఇక్కడ నేను టీం అంటే ఇప్పుడు అందరూ కలిసే కదా, ప్లేయర్స్ అందరూ కలిసే కదా అందులో వస్తారు. మనం ప్లేయర్స్ అందరూ కలిసి అలా వచ్చినప్పుడు వీ హ్యావ్ టు కన్సిడర్ యాజ్ అ సింగులర్ గా కన్సిడర్ చేసుకోవాలి. ఓకేనా? అప్పుడు ప్లేయర్స్ అందరూ ఒకటా తీసుకోవాలి. అందరూ కలిసి విన్ అయ్యారు, ఇండివిజువల్ గా కాదు. అక్కడ టీం అంతా కలిసి ఆడితేనే విన్ అవుతారు. కాబట్టి అక్కడ సింగిల్ యూనిట్ గా తీసుకున్నాం కాబట్టి వీ కెన్ యూజ్ సింగులర్ అండి. అంటే ఈజ్ అనేదాన్ని అక్కడ నేను యూజ్ చేశాను. ఈజ్ అంటే సింగులర్. ఓకేనా? ఈజ్ అంటే సింగులర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ ద టీమ్ ఆర్ వేరింగ్ దేర్ న్యూ జెర్సీస్. అంటే వాళ్ళ టీమ్ లో వాళ్ళందరూ కూడా న్యూ జెర్సీస్ వేసుకుంటున్నారు. అంటే న్యూ జెర్సీస్ అంటే ఇండివిజువల్ గా వేసుకుంటున్నారు, ఎవరి జెర్సీ వాళ్ళకు ఉంటుంది కదా. సో అంటే అక్కడ టీమ్ లో అందరి గురించి మనం ఇండివిజువల్ గా మాట్లాడుతున్నాము. ఇక్కడ టీం అందరూ కలిసి గెలిచారు. ఇక్కడ న్యూ జెర్సీస్ అనేవి ఎవరి జెర్సీ వాళ్ళకి విడిగా సపరేట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడ సపరేట్ గా మనం ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్లూరల్ గా తీసుకోవాలి. అంటే టీం అనేది సింగులర్ కాదు, ప్లూరల్. అంటే ఆర్ యూజ్ చేశాను. అర్థమవుతుందా? అంటే మన సెన్స్ ని బట్టి వీ హ్యావ్ టు గో విత్ వెదర్ ఇట్ ఈస్ సింగిల్ యూనిట్ ఆర్ ఇండివిజువల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద జ్యూరీ అన్న. జ్యూరీ అంటే ఎవరు, గ్రూప్ ఆఫ్ జడ్జెస్ అన్నమాట. ద జ్యూరీ ఈజ్ యునానిమస్ ఇన్ ఇట్స్ డిసిషన్ అన్నాను. ద జ్యూరీ ఈజ్ యునానిమస్ అంటే జ్యూరీ అంతా ఒకటి యునానిమస్ గా ఒక డిసిషన్ మీదే ఉన్నారు. అంటే అందరూ కలిసే ఉన్నారు, అందరూ వద్దంటే వద్దంటున్నారు, లేదా కావాలంటే కావాలంటున్నారు. అందరూ కలిసి ఒక డిసిషన్ మీదే ఉన్నారు. అప్పుడు సింగిల్ యూనిట్ ఈజ్ తీసుకుంటాను. జ్యూరీ ఆర్ డివైడెడ్ ఇన్ దేర్ ఒపీనియన్. అంటే వాళ్ళ ఒక ఒపీనియన్ లో ఈ జ్యూరీ వాళ్ళందరూ ఏం చేశారంటే డివైడ్ అయిపోయారంట. డివైడ్ అయిపోయారు అంటే కొంతమంది ఊ అని, కొంతమంది ఊహు అని, ఎస్ అని, నో అని డివైడ్ అయిపోయారు. అంటే రెండు టీమ్స్ కింద ఏర్పడిపోయారు ఇండివిజువల్ గా. అలాంటి అప్పుడు మనం డివైడ్ వచ్చినా సరే, ఇలా ఇండివిజువల్ గా దేర్ అని వాళ్ళకి సంబంధించినట్టు చెప్పినా సరే అది ప్లూరల్ గా తీసుకోండి. అందరూ కలిసి చేశారు, అందరూ కలిసి విన్నారు, అందరూ ఒక మాట మీదే ఉన్నారు, అలాంటి సెన్స్ వచ్చినప్పుడు సింగులర్ గా తీసుకోండి. అంటే కలెక్టివ్ నౌన్స్ మనకి సింగులర్ గానే ఉంటాయి, ప్లూరల్ గానే ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? రైట్.
అండ్ మీకు ఇంకో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. కలెక్టివ్ నౌన్స్ తో పాటుగా అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ లైక్ కంటికి కనిపించినవండి, వాటి మీద కూడా మనకి ఉంటాయి. సరే, అది వచ్చినప్పుడు చెప్పుకుందాంలే. మళ్ళీ మీకు కొంచెం కనిపిస్తుంటే ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. సరే, మన తర్వాత చూద్దాం అట్లని. నెక్స్ట్ చూడండి, రూల్ నెంబర్ 9 లోకి అయితే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. రూల్ నెంబర్ 9 ఈజ్ అబౌట్ యూనిట్స్ అండి. యూనిట్స్ గురించి అయితే మనం మాట్లాడుతున్నాం. అది దేని గురించి అంటే ఇక్కడ డిస్టెన్స్ గురించి కానీ, టైం గురించి కానీ, అమౌంట్ కానీ, వెయిట్ కానీ చెప్పినప్పుడు సింగిల్ యూనిట్ లేదా టోటల్ గా కానీ తీసుకోవాలి. ఓకేనా? అలాంటప్పుడు మనం సింగులరే వాడాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చాలా చాలా ఇంపార్టెంట్, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. జాగ్రత్తగా చూడండి. 5 కిలోమీటర్స్, కిలోమీటర్స్ అంటే ప్లూరల్ కదని 6 పెట్టేస్తారు. అంటే ఈ 5 కిలోమీటర్స్ అంతా కలిపి నేను సింగిల్ యూనిట్ గా టోటల్ గా తీసుకున్నాను. అలా తీసుకున్నప్పుడు వాడు సింగులరే వాడండి అంటున్నాడు. సింగులర్ అంటే ఏం వాడాలి? ఈజ్ కానీ, వర్స్ కానీ, హ్యాస్ కానీ, డస్ కానీ యూజ్ చేయాలి. సో వీటిలో ఏది యూజ్ చేసినా పర్వాలేదు. ఆర్, వర్, హ్యావ్ అవి యూజ్ చేయకూడదు. ఓకేనండి? సో ఈజ్ ఇస్ ద రైట్ ఆన్సర్. అలాగే 10 రూపీస్ ఈజ్ నాట్ గుడ్ ఇనఫ్. సో ఇక్కడ 10 రూపీస్ అనేది టోటల్ యూనిట్ అండి, సింగిల్ అమౌంట్ కాబట్టి దీన్ని కూడా మనం సింగులర్ గా తీసుకోవాలి. 2 అవర్స్ ఈజ్, 2 అవర్స్ ఆర్ కాదు. సో ఇలాంటివి కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. చాలా మంది ఏం చేస్తారంటే అవర్స్ కదా, అవర్స్ అంటే ప్లూరల్ కదా అని ఆర్ పెట్టేస్తారు. కిలోమీటర్స్ అంటే ప్లూరల్ కదా అని ఆర్ పెట్టేస్తారు. కానీ ఇట్ ఇండికేట్స్ టోటల్ 5 కిలోమీటర్స్ అది సింగిల్ యూనిట్ అండి. సో అలా సింగిల్ యూనిట్ గా చెప్పినప్పుడు వీ కెన్ గో విత్ దిస్ అనమాట. ఒకసారి మీరు అక్కడ చూసుకుంటూ ఉంటే మీకు ఎప్పుడైనా రేపు ఎగ్జామ్ లో అవి కనిపించినప్పుడు జస్ట్ ఒకసారి ఆటోమేటిక్ గా మీకు గుర్తొచ్చేస్తుంది. ఎక్స్ప్లెనేషన్ అంతా అక్కడ మీకు గుర్తొచ్చేస్తుంది. నేనేం బట్టి పట్టక్కర్లేదు, చదవక్కర్లేదు, ప్రాక్టీస్ కూడా చేయక్కర్లేదు. ఒకసారి మీరు మనసు పెట్టి విన్నారంటే కనుక ఆటోమేటిక్ గా ఈ వర్డ్ మీకు కనిపించిన వెంటనే మీ బ్రెయిన్ మీకు సిగ్నల్ ఇచ్చేస్తుంది. అప్పుడు మాత్రం మీరు గుర్తు తెచ్చుకోండి, అది ఏంటి సింగులర్ యూనిట్ అని గుర్తు తెచ్చుకోండి. ఒకసారి సింగిల్ గా తీసుకుంటున్నాం ఆ యూనిట్ ని. ఓకేనా? రైట్. నెక్స్ట్ రూల్ నెంబర్ 10, titles of books, movies, institutions always take a singular verb even they are in plural. సో కొన్ని బుక్స్ నేమ్స్ ఉంటాయి, బుక్స్ టైటిల్స్ కానీ, మూవీ టైటిల్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ కానీ, అవి చూడడానికి ప్లూరల్ గా ఉంటాయి కానీ సింగులర్ గానే తీసుకోవాలంట. ఓకేనా? అవి చూడడానికి ప్లూరల్ గా ఉన్న బుక్ పేరు అవి సింగులర్స్ గానే తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ సినిమా గుర్తుందా? ద క్రానికల్స్ ఆఫ్ నార్నియా. నార్నియా సినిమా నేను చిన్నప్పుడు బాగా చూసేదాన్ని అనమాట. సో లైన్ మూవీ అది యాక్చువల్ గా. సో ఆ మూవీ అన్నమాట. ఆ మూవీ పేరు అనేది మనకి ప్లూరల్ లో ఉంది. ద క్రానికల్స్ అంటే ఇది ప్లూరల్ లో ఉంది, ఈజ్ కాదు, ఆర్ అనుకుంటారు చాలా మంది. సో సినిమా పేరు కానీ, బుక్ టైటిల్ కానీ ఏదైనా సరే మనకి ప్లూరల్ లో ఉన్నప్పటికీ కూడా దీన్ని మనం సింగులర్ గా కన్సిడర్ చేసి ఈజ్ మాత్రం తీసుకోవాలి, లేదా వర్స్ కానీ, హ్యాస్ కానీ తీసుకోవాలి. అలాగే గలివర్స్ ట్రావెల్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. మీరు అందరికీ కూడా లైక్ రీడర్, సప్లిమెంటరీ రీడర్స్ లో చాలా మందికి ఉంటుంది ఇది. లైక్ 9th 7th కానీ, 8th కానీ, 9th కానీ ఏదైనా క్లాసెస్ లో ఇయర్స్ బేస్ చేంజ్ ఉంటూ ఉంటుంది. సో ఈ ట్రావెల్స్ అనేది సింగులర్ గా అనిపించట్లేదు, ప్లూరల్ గా కనిపిస్తుంది. కానీ ఒక బుక్ నేమ్ కాబట్టి వీ కెన్ గో విత్ సింగులర్. ఓకేనా? సో అలా అండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంపార్టెంట్ రూల్, వెరీ 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 ఇంపార్టెంట్ రూల్ అయితే కనుక there is, there are construction, the verb agrees a real subject that follows it. సో కొన్నిసార్లు మనం there is అంటాము, కొన్నిసార్లు మనం there are అంటాము. మరి there is అని ఇప్పుడు అనాలి, there are అని ఇప్పుడు అనాలి. చూసేద్దాం మనం ఇప్పుడు. there is a book అన్నాను. ఇక్కడ there is a book అంటే అక్కడ ఏముంది? పుస్తకం ఉంది. ఒకటే కదా, ఒకటే అంటే సింగిల్ కదా, సింగిల్ కాబట్టి ఈజ్ అన్నాను. ఇక్కడ there are many students అంటే చాలా మంది అంటే ప్లూరల్. అంటే ఇక్కడ మనం there are, there is అనేది మనం బేస్ అవ్వాల్సింది. ఇదిగో ఇక్కడ ఈ వాడిన సబ్జెక్ట్ ని బట్టి మనం బేస్ అవ్వాలి. ఓకేనా అండి? అది బుక్ అంటే సింగులర్ కాబట్టి there is అన్నాను. మెనీ స్టూడెంట్స్ అంటే ప్లూరల్ కాబట్టి ఆర్ అన్నాను. ఓకేనా? there is a cat అంటానా, there are a cat అంటానా? క్యాట్ అంటే సింగులరే కదా, సింగులర్ కాబట్టి there is a cat అంటాను. ఓకేనా? సో ఆ విధంగా సింగులర్స్ వచ్చినప్పుడు ఈజ్ వాడండి, దాని తర్వాత దీన్ని ఇండికేట్ చేసేది దాని there are తర్వాత ప్లూరల్ ఉంటే ఆర్ యూజ్ చేయండి, సింగులర్ వాడకున్నప్పుడు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 12th rule on screen, expressions of quantity depending on the noun. క్వాంటిటీ అండి చాలా సింపుల్ గా చెప్పేస్తాను, మీరు చూడండి అందరూ కూడా. సో ఏ లాట్ ఆఫ్ అనే వర్డ్ గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఏ లాట్ ఆఫ్, మోస్ట్ ఆఫ్, ఎనఫ్ ఆఫ్, ఇలాంటి వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వర్డ్స్ తర్వాత కనుక కౌంటబుల్ నౌన్ వస్తే, ఇది కౌంటబుల్ నౌన్ వస్తే ప్లూరల్ తీసుకోండి, అన్కౌంటబుల్ వస్తే సింగులర్ తీసుకోండి. అన్కౌంటబుల్ అంటే లెక్క పెట్టలేనివి ఇప్పుడు కూడా సింగులరే, లెక్క పెట్టగలిగేవి ప్లూరల్ గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ లాట్ ఆఫ్ పీపుల్ అన్నాను. పీపుల్ అంటే పీపుల్ మనం లెక్క పెట్టచ్చు, ప్రజల్ని మనం కౌంట్ చేయొచ్చు. వీ కెన్ కౌంట్ ద పీపుల్ ఈజీలీ. సో కౌంటబుల్ కాబట్టి ఆర్ తీసుకున్నాను.
ఎ లాట్ ఆఫ్ వాటర్ అనేది మనకి సింగులర్ గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలి? ఇట్ ఈస్ అన్కౌంటబుల్. వాటర్ ని కౌంట్ చేయగలరా? ఒక చుక్క 2 చుక్కలను కౌంట్ చేయగలమా? చేయలేం. కాబట్టి వీ హ్యావ్ టు కన్సిడర్ వాటర్ యాజ్ సింగులర్. సో సింగులర్ గా తీసుకోవాలి కాబట్టి ఈజ్ తీసుకున్నాం. అంటే లాట్ ఆఫ్ ఇనఫ్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్. సో అలాంటి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు గో విత్ నౌన్ అండి. అది కౌంటబుల్ అయితే ప్లూరల్ తీసుకోవాలి, అన్కౌంటబుల్ అయితే సింగులర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రూల్ కూడా. ఓకే, సో చూసారు కదా ఈ వీడియో. సో ఈ రూల్స్ అనేవి కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి. అదేవిధంగా మీకు పీడిఎఫ్ కూడా మీరు చక్కగా నోట్ చేసుకోవచ్చు. రూల్స్ అనేవి మీకు చక్కగా అర్థమవుతున్నాయి. ఎప్పటికప్పుడు నోట్ చేసుకొని చక్కగా ప్రిపేర్ అవుతూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ రూల్స్ మీ ముందుకు వచ్చేస్తారు. అండ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఇంగ్లీష్ క్లాసెస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతున్నాయండి. సో ఎవరైనా ఇంకా ఏపీ హైకోర్టు ఇంగ్లీష్ క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక 500 పే చేసి ఈజీగా క్లాసెస్లో అటెండ్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.